విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ 2 నెలల్లో ఆయన ఏం చేశారు అనేది కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆయన నియోజకవర్గంలోని ప్రధాన కూడలలో ఆ ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి గతంలో పోతిన మహేష్ సుజనా చౌదరి గారిని విమర్శిస్తూ సుజనా గారు గెలిస్తే విజయవాడలో ఉండరు, ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోరు, అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉండరు, ఆయన బెంగళూరులోనో లేదంటే హైదరాబాద్లోనో లేదంటే ఢిల్లీలోనే నివాసం ఉంటారు తప్ప ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేస్తారు అంటూ గతంలో పోతిన మహేష్ ఆయన విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెటిజన్లు కొందరు పోతిన మహేష్కు ఆ నియోజకవర్గం అభివృద్ధి చూస్తుంటే ఉక్కపోతగా ఉంది అంటూ కొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే అండి. నమస్తే అండి. విజయవాడ వెస్ట్ నుంచి గెలిచినటువంటి సుజనా చౌదరి గారు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. ఆయన సుజనా ఫౌండేషన్ నుంచి ఆ నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూనే అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కలిగేలాగా కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. అలాగే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఈ 2 నెలల్లో ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఒక ఫ్లెక్సీల రూపంలో ప్రధాన కూడలలో కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లెక్సీ చూస్తుంటే పోతిన మహేష్కి ఒక్కపోత ఆగడం లేదు అనేటువంటి కమెంట్స్ పెడుతూ ఉన్నారు కొంతమంది నెటిజన్లు. దీన్ని ఎలా చూడాలి? మీరు చెప్పినట్టుగా ఈయన విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు బీజేపీ తరఫున. ఈయనకి టికెట్ ఇచ్చినప్పుడే పోతిన్ మహేష్ లాంటి వాళ్ళు చాలా అంటే విమర్శలు చేశారు. అంటే ఈయన ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు కదా, అందరి ఉద్దేశం హైదరాబాద్లో ఉంటారు, లేదంటే బెంగళూరులో ఉంటారు, లేదంటే ఢిల్లీలో ఉంటారంటూ కూడా ఆయన మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణల నేపథ్యంలో ఈయనేమి పని చేయడు, ఈయన కలవాలంటే మనం ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళాలి అంటూ పోతిన్ మహేష్ లాంటి వాళ్ళు చాలా కమెంట్స్ చేశారు. దానికి సమాధానంగా ఈయన జూన్ 5 నుంచి జూలై 5 వరకు ఈ నెలలో తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఫ్లెక్సీల రూపంలో ఆయన ప్రజలకు అందజేశారు. ముఖ్యంగా ప్రతిపక్షమైన వైసీపీకి, ముఖ్యంగా పోతిన్ మహేష్కి మింగుడు పడ్డం లేదు. దాంతో ఆయనకు ఉక్కపోస్తోందని అంటున్నారు. ఇకపోతే 5వ తారీఖు తర్వాత జూలై 5 తర్వాత ఏం చేశారో మళ్ళీ ఈ ఆగస్టు 5 వరకు అది కూడా ఆయన జూన్ 5 నుంచి జూలై 5 వరకు ఏం చేశారనేది ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందరికీ తెలిసేలా చేశారు. తర్వాత జూలై 5 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆయన ఫౌండేషన్ ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేశారనేది కూడా ఆ ఫ్లెక్సీలో క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్లెక్సీలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకు అలాగే పోతిన మహేష్కు మింగుడు పడడం లేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కమెంట్లు కూడా నెటిజన్లు ఆ రకంగానే పెడుతూ ఉన్నారు. వాటిని ఎలా చూడాలి? అంతే కదండి. ఇప్పుడు చేశాను అన్నదానికి ఆయన తార్కాణం ఇచ్చేసారు. అక్కడ ఇచ్చేసి అంతటితో ఆగారు అన్నీ. అంటే ఇప్పుడు చేసేయటమే కాకుండా ఆ చేసిన దాని ఫ్లెక్సీల రూపంలో ప్రజలు ఇగో ఈ నెల రోజుల్లో ఇవి చేశాను, ఈ నెల రోజుల్లో ఇవి చేశాను, సో మీరు నన్ను ఎన్నుకున్నందుకు మీరు బాధపడక్కర్లేదు, నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నాను, నా వంతు కృషి నేను చేస్తున్నాను, నా పరిధిలో ఏముందో చేస్తున్నానని నేను చూపిస్తున్నాను. అంటే రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలోనే ఉంటాను, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటాను, నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో గాలికి వదిలేయను అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి అలాగే వైకాపా నాయకుల్లోకి కూడా తీసుకువెళ్ళేందుకే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారా సుజనా చౌదరి గారు? అంటే ఏం చెప్తారు? అంతే అండి, కరెక్ట్. ఇప్పుడు ఎవరైతే ఆయన విమర్శించారో ముఖ్యంగా వాళ్ళ కోసం, ఆ తర్వాత మీరు చెప్పిన ప్రజల కోసం, ఇద్దరి కోసం ఆయన ఫ్లెక్సీలు పెట్టారు. చూడండి 2 నెలల్లో నేను ఇంత చేయగలిగాను, మీరు అంటే మీ నమ్మకం వమ్ము కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ నెల 10వ తారీఖు నుంచి జాబ్ మేళా కూడా పెడుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంకాలం 6 వరకు ఏదో వివిధ కంపెనీలతో సుజనా ఫౌండేషన్ అనేది ఆయనకు ఉంది. దాని తరఫున అన్ని కంపెనీలను ఆహ్వానించి వాటి మీద జాబ్ మేళా పెట్టి యువతకి అంటే ఎలాంటి ఉపాధి దొరుకుతుందో చెప్పడం కోసం ఆ పని కూడా చేస్తున్నారు ఆయన. సో సుజనా చౌదరి మీద ఇంతకాలం ఆరోపణలు చేసిన వైసీపీ ఎవరైతే ఉన్నారో, ఎవరు పోతిన మహేష్ వైసీపీకి చెందిన ఆయన,
ఇప్పుడు మరి ఆయన సమాధానం చెప్పాలి ఆయన అన్న మాటలకి. ఎందుకంటే ఊరికే ఎలక్షన్ టైంలో అనేసి అది అలా తప్పు కదండి. ఇప్పుడు మనకి విషయం తెలియకుండా మనం మాట్లాడకూడదు, విషయం తెలిసాక మాట్లాడాలి. అసలు ఆయన నెగ్గాక ఆయన నియోజకవర్గంలో ఉంటారా ఉండరా, ఒకవేళ పని చేస్తారా చెయ్యరా అని చూసుకున్నాక ఈయన వేస్ట్, ఈయన ఏం చేయలేదు అంటే బాగుంటుంది. లేదు ఇప్పుడు చేశారు కాబట్టి ఇంకా నోరు మూసుకుని ఉండాలి. తొందరపడ్డాడు ఆయన. అది సుజనా చౌదరి గారిని కలవడం చాలా కష్టము, ఆయన ఎవరిని కలవరు అంటూ కూడా గతంలో పోతిన మహేష్ ఆయన కొన్ని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోతిన మహేష్ గారు ఈ ఫ్లెక్సీలకు కానీ ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధికి కానీ అలాగే ఆయన తీసుకొస్తున్నటువంటి కంపెనీల జాబ్ మేళాలకు కానీ ఏం సమాధానం చెప్తాడంటే ఏం చెప్తారు? అసలు అంటే విమర్శలు చేయటం ఎంత తేలిక, నిజంగా పనిచేస్తే మీరు ఏం సమాధానం ఇస్తారు అని పోతిన మహేష్ని మనం అడగాలి. బికాజ్ ఆయన అన్నాడు, ఇప్పుడు ఒక మనిషిని విమర్శించాడు ఆయన, ఆ విమర్శలకి ఆయన ధీటుగా బదిలిచ్చారు. ఓకే నువ్వు అంటే అన్నావు అని ఆయన ఏం పట్టించుకోలేదు, దానికి సమాధానం చెప్పకుండా తను ఏం చేశాడో అంటే చేయగలిగింది చేసేసి ఆ చేసిన దాన్ని ఫ్లెక్సీల రూపంలో పెట్టి పోతిన మహేష్కి ఇండైరెక్ట్గా చెప్పాడు, నువ్వు ఆ రోజు అన్నావు కానీ నీ మాటలు నేను పట్టించుకోలేదు, నేను నా పని నేను చేశాను, నేను చేయగలిగింది ఏంటో ఈ నియోజకవర్గానికి నేను చూపించాను, కాబట్టి నువ్వు అన్న మాటలు తప్పు అని అన్నట్టుగా ఆయన ఫ్లెక్సీల రూపంలో చూపించారు. ఇది మంచి పద్ధతే కదండి. అంటే అనవసరంగా మాటలు విసురుకోకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి టైం వేస్ట్ చేసుకుని నువ్వు అలా అన్నావు, కాదు నేను ఇలా చేశాను, లేకపోతే నేను ఇలా చేస్తాను, లేదు నువ్వు అలా అన్నావు, లేదు నేను ఇలా చెయ్యను, ఇలాంటి పిచ్చివాగులు లేవు కదా. అలాంటివి ఏమీ లేకుండా ఆయన ఈరోజు కామ్గా తన పని తను చేసుకుని ఒక ఎంపీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తనేంటో నిరూపించుకున్నాడు ఆయన. అంటే వృధాగా మాటలు అక్కర్లేదు, వృధాగా ప్రెస్ మీట్లు పెట్టక్కర్లేదు. మన పని మనం కామ్గా చేసేసి చేసిన దాన్ని ప్రజలకు ఎలా చూపించాలో అలా చూపించాలి. దానికి కూడా వాగక్కర్లే అనవసరంగా, నేను ఇంత చేసా అంత చేసా అని చెప్పుకోక్కర్లా. ఇవేవీ లేకుండా ఆయన తనదైన శైలిలో సుజనా చౌదరి గారు చూపించడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.